దాంట్లో కల్తీనే ఇచ్చారా లేకపోతే ఏమి ఇచ్చారో అనవసరం. బట్ తాగుడు అనేటటువంటి దాన్ని ఎంతగా కంట్రోల్ చేయాలో సాధ్యమైనంత వరకు ప్రభుత్వాలు తాగడం నుంచి ప్రజలను దూరం చేయాలి. అసలు ఆ బాధ్యత వదిలేసాం. తాగి పెంచడం మా బాధ్యత అనే ఒక కొత్త కాన్సెప్ట్కి వచ్చాం. ఒకప్పుడు మద్య నిషేధం పెట్టిన పార్టీనైనా ఇట్లాంటి పని చేసేది అంటే వెంటనే కొంతమంది అర్జెంటుగా టముకులు వేసుకుని వచ్చేస్తారు. ఆ రోజుల వాతావరణాలు వేరు, ఈ రోజుల వాతావరణాలు వేరు. వాతావరణాలు ఎప్పుడూ మారలేదు. అప్పుడు ఏడాదికి 4 కాలాలే ఉన్నాయి, ఇప్పుడు ఏడాదికి 4 కాలాలే ఉన్నాయి. కాకపోతే సమస్య ఎక్కడ వస్తుందంటే నీ ఆలోచన తీరులో నువ్వు తాగుతున్నావు కాబట్టి తాగిచ్చడం తప్పు లేదు, లేదా నీ పిల్లలు తాగుతుంటే తప్పు లేదు అనుకుంటున్నావా, నీ మనవాళ్ళు తాగుతుంటే తప్పు లేదు అనుకుంటున్నావు. ఇంకా అసలు వ్యసనం అని ఇంతకుముందు ఎందుకు ప్రజలు మోసం చేసినట్టు? అది తాగండి, తాగి చావండి, ఇంతే కదా. చస్తే అదేదో వితంతు పెన్షను, అట్ ద సేమ్ టైం బతికున్నంత వరకు వాడిని పీల్చి పిప్పి చేసి వాడు సంపాదించుకున్న రూపాయి, రాత్రి పగలు వాడు కష్టపడి సంపాదించుకున్న రూపాయి వాడి కుటుంబానికి ఖర్చు పెట్టడు, వాడి పిల్లల పోషకాహారానికి ఖర్చు పెట్టడు, వాళ్ళ పిల్లల చదువులకు ఖర్చు పెట్టడు, వాళ్ళ కుటుంబ జీవితానికి ఖర్చు పెట్టడు. మొత్తం తీసుకొచ్చి తాగుడికి తగలేస్తాడు. ఆ తగలేసిన తాగుడు కారణంగా వాడు చస్తాడు, తర్వాత పిల్లలు అనాథలు అవుతారు, విద్యకు దూరం అవుతారు, ఆ భార్య వితంతు అవుతుంది, మళ్ళీ ఆ కుటుంబం విచ్ఛిన్నం అవుతుంది. అట్ ద సేమ్ టైం దీన్ని ఏదైతే పని చేసినటువంటి ఆ కష్టార్జిత సొమ్ముని దోచుకు తింటున్నది ఎవరు? ఇక్కడ వైన్ షాపు, ఆ పైన ప్రభుత్వం. ఇంతే కదా, ఇదే కదా జరుగుతున్నటువంటిది. దీన్ని సామాజిక రుగ్మతని తగ్గించాల్సింది పోయి సామాజిక రుగ్మతని పెంచి